హాయ్ ఫ్రెండ్స్, మనం ఏదైనా ఒక పని చేయాలంటే దానికి ఒక ప్రణాళిక ఆలోచించి ఆ పని చిన్నదా పెద్దదా అని కాకుండా స్టెప్ బై స్టెప్ దేని తర్వాత ఏది చేయాలి అనే విధానం తెలుసుకొని పని ప్రారంభిస్తే మనం అనుకున్న ఫలితం వస్తుంది కదా. ఒక ఇల్లు ముందు కట్టేసి దాని కింద పునాదులు తర్వాత తవ్వుతామంటే ఆ పని ఎలా ఉంటుంది? అంతేనా? వెనుక పని ముందు, ముందు పని వెనుక చేస్తే ఆ పనులు ఎప్పటికీ సఫలం కావు. ఇలాంటి వారు ఒక రకమైతే మరి రెండో రకం ఎలా ఉంటారంటే ప్రణాళికలు బాగానే వేస్తారు, పద్ధతి ప్రకారం ప్రణాళికలు వేస్తారు వేస్తూనే ఉంటారు, ఆచరణలో మాత్రం పెట్టరు. కారణం, పని చేయాలంటే బద్ధకం, లేదంటే ఇంత శ్రమ పడ్డాక ఫలితం అనుకున్నట్లుగా వస్తుందో రాదో అని పిరికితనం, ఏదైనా కావచ్చు. పని చేసిన తర్వాత అయితే అనుకున్నట్లుగా ఫలితం రావటానికి రాకపోవడానికి రెండింటికి 50-50% అవకాశం ఉంటుంది. కానీ అసలు పని ఆరంభించకపోతే 100% ఫలితం శూన్యమే అవుతుంది. అవునా కాదా? దీనికి సంబంధించి ఒక కథను చెప్పుకుందాం. ఇది ఏమంటే, మాటలు కోటలు దాటుతాయి, చేతలు మాత్రం గడపలు దాటవు అనే ఒక మాట గురించి ఒక కథ చెప్తాను. ఒక రాజుకి కబురు అందుతుంది, శత్రు సైన్యం తమపై దాడి చేయడానికి ఆగమేఘాలపై వస్తుంది అని. రాజు వెంటనే సమావేశం ఏర్పాటు చేస్తాడు. కొందరు అంటారు, కందకాలు తవ్వించాలి అని. కందకాలు ఏం సరిపోతాయి, ఇనుప కమ్మీలతో గోడలు నిర్మించాలి అని కొందరు సలహా ఇస్తారు. మరికొందరు ఇది చట్టరీత్యా నేరం అని ఏదో సలహా ఇస్తారు. మరికొందరు మన రాజ్యానికి అరిష్టం దాపురించిందని ఏవో శాంతి పూజలు చేయించాలని, అలా ప్రతి ఒక్కరూ ప్రతిసారి ఏదో ఒక సలహా ఇస్తూనే ఉంటారు. ఇవే చర్చలు జరుగుతూనే కాలం గడిచిపోయింది. శత్రు రాజ్యం రానే వచ్చింది, రాజ్యాన్ని కొల్లగొట్టింది. కనీసం ఏదో ఒక సలహానైనా పాటించి ముందడుగు వేస్తే కొంతలో కొంత ఫలితం దక్కి ఉండేదేమో కదా. ఆలోచించండి మరి. గాలిమేడలు కట్టేవారికి దీన్ని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.